హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు. ఈరోజు మనం బేతాళ కథల సిరీస్లో రాజరిక ప్రభావం అనే కథ చెప్పుకుందాం. విసుగు చెందని విక్రమార్కుడు మరొకసారి చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టు కొమ్మన వేలాడుతున్న శవాన్ని దించి భుజాన వేసుకొని మౌనంగా శ్మశానం కేసి బయలుదేరాడు. అప్పుడు శవంలో ఉన్న బేతాళుడు, రాజా, నువ్వు ఒక రాజువై ఉండి కూడా మొహం ఎరుగని ఒక భిక్షువు కోసం ఇంత శ్రమ పడడం అనేది నిజంగా ప్రశంసనీయమైన విషయం. ఎందుచేతనంటే సాధారణంగా రాచరికం కృతజ్ఞతను ఏమాత్రం పాటించదు. ఇందుకు ఉదాహరణగా నీకు వీరసింహుడి కథ చెబుతాను విను అంటూ ఈ కింది కథను చెప్పడం ప్రారంభించాడు. పూర్వం మాళ్వ దేశంలో వీరసింహుడనే ఒక గొప్ప పరాక్రమశాలి ఉండేవాడు. అతను అట్టే ధనికుడు కాదు. అయినా అతను ఏ రాజు వద్ద కొలువు చేయకుండా తన పరాక్రమాన్ని ప్రజలను దొంగల ముఠాల నుంచి కాపాడడంలో వినియోగించాడు. సాధారణంగా రాజులకు అడవి మృగాలను వేటాడడం ఎంత ఇష్టమో వీరసింహుడికి దొంగలను వేటాడడం అంత ఇష్టం. చిట్ట చివరికి మాల్వదేశపు అరణ్యాలలో కూడా ఒక్క దొంగ కూడా లేకుండా పోయిన దాకా వీరసింహుడు కత్తి దించలేదు. నిజంగా సాహస పరాక్రమాలు గల దొంగలంతా అతనితో తలపడి యుద్ధం చేసి అతని కత్తికి బలి అయిపోయారు. చిల్లర దొంగలందరూ ఇతర దేశాలకు పారిపోయారు. ఎన్నో తరాల రాజులు కూడా చెయ్యలేని పనిని వీరసింహుడు ఒంటరిగా చేశాడు. అతని పుణ్యమా అంటూ స్త్రీలు సైతం ఒంటరిగా అడవి మార్గాల్లో ప్రయాణం చేయడానికి వసతి ఏర్పడింది. మాళ్వ దేశంలో వీరసింహుణ్ణి ఈ కారణం చేత ప్రతి ఒక్కరూ దేవుడిగా భావిస్తూ వచ్చారు. తన జీవితంలో సగభాగం ప్రజలకు దొంగల బాధ లేకుండా చేయడంలో గడిపినప్పటికీ వీరసింహుడు సాధించుకున్నది కీర్తి మాత్రమే. తన పని ముగిసిపోగానే అతను తన గ్రామానికి చేరుకొని అక్కడ ఒంటరి జీవితం గడపసాగాడు. ఒంటరి జీవితం ఎందుచేతనంటే అతను పెళ్ళాడలేదు. అతనికి అన్నదమ్ములంటూ ఎవరూ లేరు కూడా. ఒక నౌకరు అతనికి వంట చేసి పెట్టి ఇతర పనులు కూడా చూసేవాడు. ఒకనాడు వీరసింహుడు తన ఇంటి సావడిలో కూర్చొని వంట పూర్తి కావడం కోసం నిరీక్షిస్తున్న సమయంలో ఒక మాంత్రికుడు అక్కడికి వచ్చాడు. వీరసింహ, నేను చాలా దూరదేశం నుంచి వచ్చాను. కానీ ఈ దేశంలో అడుగుపెట్టినప్పటి నుంచి ఎవరి నోట విన్నా నీ పేరే. అందుచేత నిన్ను చూసిపోదామని వచ్చాను. ఇంతటి పరాక్రమవంతుడివి కదా, నీకు రాజు కావాలన్న కోరిక ఎన్నడూ కలగలేదా? ఏ పదవి లేకుండానే ప్రజలకు ఇంత సేవ చేసిన వాడివి, పదవి కూడా లభిస్తే ఇంకెంత సేవ చేయగలవో ఊహించు అన్నాడు మాంత్రికుడు. నేను ఆ విషయం ఎన్నడూ ఆలోచించలేదు అన్నాడు వీరసింహుడు. అయితే ఇప్పుడు ఆలోచించు అన్నాడు మాంత్రికుడు. దొంగలు పోయాక నాకు బొత్తిగా పని లేకుండా పోయింది. రాజునైతే బానే ఉంటుంది, కానీ అది ఎలా సాధ్యం అన్నాడు వీరసింహుడు. ఎవరైనా సాధ్యం చేస్తే వారికి తగిన బహుమతినిస్తావా అన్నాడు మాంత్రికుడు. ఓ, తప్పక ఇస్తాను అన్నాడు వీరసింహుడు. అయితే నేనే నిన్ను రాజుని చేస్తాను, కానీ నువ్వు నాకు ప్రతి ఏటా 100 వరహాలు ఇవ్వాలి అన్నాడు మాంత్రికుడు. ఓస్, 100 వరహాలేనా? 1000 వరహాలు ఇస్తాను కావాలంటే అన్నాడు వీరసింహుడు. నాకు 100 వరహాలే కావాలి. అన్నమాట ప్రకారం తప్పకుండా ఇస్తే చాలు అన్నాడు మాంత్రికుడు. వీరసింహుడు సరే అన్నాడు. మాంత్రికుడు తన మంత్రశక్తి వల్ల ఒక్క క్షణంలో చిత్రకూట రాజ్యంలో కిష్కిందా నగరానికి చేరుకున్నాడు. కిష్కిందా నగరపు రాజు ఆ ఉదయమే మరణించాడు. ఆయనకు 3 ఏళ్ల వయసు గల కుమారుడు మాత్రం ఉన్నాడు. కిష్కింద మంత్రులందరూ సమావేశమయ్యి రాజు కొడుకును రాజుని చేసి అతను పెద్దవాడైన దాకా కిష్కిందా నగర రాజ్యపాలన తామే చూడాలని నిర్ణయిస్తున్నారు. సరిగ్గా అదే సమయానికి మాంత్రికుడు అక్కడ ప్రత్యక్షమయ్యాడు. రాజకుమారుణ్ణి సింహాసనం మీద కూర్చోబెట్టడం వరకు బానే ఉంది. కానీ ఈ చిత్రకూటం మీద ఉన్న దొంగల ముఠాల మాట ఏం ఆలోచించారు? రాజు పసివాడు కదా అని తెలిసి వారు ఊరుకుంటారా? కిష్కిందా నగరం అంతా దోచేయరా అన్నాడు. అది నిజమే, దీనికి ఏమిటి ఉపాయం అన్నారు మంత్రులు మాంత్రికుడితో. మాళ్వ దేశంలో వీరసింహుడనే పరాక్రమశాలి ఉన్నాడు. అతనంటే ఎంతేసి గజ దొంగలకు కూడా సింహస్వప్నం. యువరాజు పెద్దవాడయ్యేదాకా మనం వీరసింహుణ్ణి రాజుగా ఉంచుకున్నామంటే మన రాజ్యానికి దొంగల భయం అన్నది లేకుండా చేసేస్తాడు. ప్రజలు కూడా సుఖపడతారు. కాలక్రమాన యువరాజు పెద్దవాడై సింహాసనం ఎక్కుతాడు అన్నాడు మాంత్రికుడు.
ఈ పద్ధతి దివ్యంగా ఉంది. అయితే ఆ వీరసింహుడు ఎప్పటికి కిష్కింద చేరేటట్టు అన్నారు మంత్రులు. ఆ విచారం నాకు వద్దు. మీరు రాజ్యాభిషేక ప్రయత్నాలు చేస్తూ ఉండండి. ఇక్కడ ఉన్నట్టుగా వీరసింహుని తెస్తాను అన్నాడా మాంత్రికుడు. అతను అన్నంత పని చేశాడు. ఆ సాయంకాలమే అతను వీరసింహుని కిష్కిందకు తెచ్చాడు. మర్నాడు వీరసింహుడు పట్టాభిషేకం చేసుకుని కిష్కిందకు రాజయ్యాడు. దేశాచారం ప్రకారం రాణి అతనికి భార్య అయింది. ఈ విధంగా మాంత్రికుడి సహాయంతో వీరసింహుడు రాజు కావడమే కాకుండా ఒక భార్యను, కుమారుణ్ణి కూడా సంపాదించుకుని గృహస్థు కూడా అయ్యాడు. వీరసింహుడు కిష్కిందకు రాజయ్యాడని తెలియగానే చిత్రకూట పర్వతాన్ని ఆశ్రయించి ఉన్న దొంగల ముఠాలన్నీ ఎక్కడి ఒక్కడ విచ్చిపోయాయి. చిత్రకూట రాజ్యంలో దొంగల భయం లేకుండా పోయింది. వీరసింహుడికి ఇప్పుడు చేతి నిండా పని. ఉదయం నుంచి సాయంకాలం దాకా మంత్రులతో కూర్చుని రాజకార్యాలు చేసేవాడు. మిగిలిన సమయాలలో తన భార్యాబిడ్డలతో కాలక్షేపం చేసేవాడు. సంవత్సరం గిర్రున తిరిగింది. తన బహుమానం పుచ్చుకోవడానికి మాంత్రికుడు వచ్చాడు. అతన్ని చూడగానే వీరసింహుడు సంచిలో 100 వరహాలు తెప్పించి మాంత్రికుడి చేతిలో పెట్టాడు. మాంత్రికుడు సంతోషంగా సంచి తీసుకుని వెళ్ళిపోయాడు. మంత్రులు తమలో తాము గుసగుసలాడుకున్నారు. రాజుగారిని ప్రతి క్షణము కొలిచేవాళ్లం మనమంతా ఉండగా ఎవడో పరాయివాడు వచ్చి 100 వరహాలు ముడుపు పుచ్చుకుని పోయాడు. ఇదేమైనా బాగుందా అనుకున్నారు వారు. వారు రాజుగారితో ఏమీ అనలేదు. కానీ వీరసింహుడు వారి గుసగుసలు గ్రహించాడు. ఇంకొక ఏడాది జరిగింది. వీరసింహుడు పనిలో నిమగ్నుడై ఉండడం వల్ల ఏడాది గడిచినట్టే లేదు. మాంత్రికుడి రాకను బట్టి ఏడాది గడిచిందని తెలుసుకున్నాడు. కాని కిందటిసారిలాగా మాంత్రికుణ్ణి చూస్తూనే సొమ్ము తెప్పించలేదు. నా బహుమానం ఇప్పిస్తారా అని అడిగాడు మాంత్రికుడు. ఎందుకిప్పించను అంటూ వీరసింహుడు 100 వరహాలు తెప్పించి వాటిని మాంత్రికుడికి ఇచ్చాడు. తన మంత్రులు మళ్లీ గుసగుసలాడుకోవడం అతనికి కనిపించింది. అతను మాంత్రికుడితో, ఈసారి నుంచి ఏటా రావద్దు, 7 విడిచి 7 వస్తే బాగుంటుందనుకుంటున్నాను అన్నాడు. మళ్ళీ వచ్చే 7 దర్శనం చేసుకుంటాను అని మాంత్రికుడు వెళ్ళిపోయాడు. వీరసింహుడు చేసిన యోచన అతనికి వినిపించినట్టు లేదు. అన్న ప్రకారమే అతను 3వ సంవత్సరం కూడా వచ్చాడు. సరిగ్గా అదే సమయానికి వీరసింహుడి చుట్టూ మంత్రులు చేరి ఏదో చర్చిస్తున్నారు. నా 100 వరహాలిచ్చి పంపిస్తున్నారా అన్నాడు మాంత్రికుడు. దేనికైనా వేళాపాలా ఉండాలి. నేనిప్పుడు చాలా ముఖ్యమైన వ్యవహారాల్లో మునిగి ఉన్నాను అన్నాడు వీరసింహుడు కొంచెం కోపంగా. అతి ముఖ్యమైన వ్యవహారాలు అన్నారు మంత్రులు. నీ బుష్టి బహుమానం కోసం వచ్చి ఇలా నా గొంతు మీద కూర్చుంటావనుకోలేదు అన్నాడు వీరసింహుడు. అచ్చంగా అప్పులవాడే అన్నారు మంత్రులందరూ. నీకు కొంచెం కూడా కృతజ్ఞత అన్నది లేదు అన్నాడు వీరసింహుడు. 4 తన్ని పంపిస్తే సరి అన్నారు మంత్రులు. ఇప్పుడు చెయ్యి వీలుగా లేదు, మరెప్పుడైనా రా చూద్దాం అన్నాడు వీరసింహుడు. చెప్పేది నీకు కాదు, వెళ్ళు. ఇక నీ ముఖం ఎప్పటికీ చూపకు. రాజుగారు మంచివారు కనుక సరిపోయింది అన్నారు మంత్రులు. రాజా, మనం మొదటిసారి కలుసుకున్న సమయం జ్ఞాపకం ఉందా అన్నాడు మాంత్రికుడు. జ్ఞాపకం లేకే అంటూ వీరసింహుడు కళ్ళు మూసుకున్నాడు. తాను వంట పూర్తి కావడం కోసం వేచి ఉండడం, మాంత్రికుడు రావడము జ్ఞాపకం వచ్చింది. అరే, పులుసు కాగుతున్న వాసన కూడా స్పష్టంగా తెలుస్తుందే అనుకుంటూ అతను కళ్ళు తెరిచి దిగ్భ్రమ చెందాడు. కిష్కింద లేదు, మంత్రులు లేరు, మాంత్రికుడు కూడా లేదు. వీరసింహుడు తన ఇంట్లోనే ఉన్నాడు. అతను చూస్తూ ఉండగానే వంట ఇంట్లో నుంచి నౌకరు వచ్చి, వంట పూర్తయింది బాబు, తమరు భోజనానికి రావచ్చు అన్నాడు. భేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, వీరసింహుడు ఎందుకు శిక్షించబడ్డాడు? అతను మాంత్రికుడికి 100 వరహాలు ఏటా ఇచ్చేట్టు వాగ్దానం చేసి కూడా అంత నీచంగా ఎందుకు ప్రవర్తించాడు? స్వతహాగా అతను నీచుడు కనుకనా, లేక రాచరికం అతన్ని అలా మార్చిందా? ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావంటే నీ తల 1000 ముక్కలవుతుంది అన్నాడు. వీరసింహుడు నీచుడు ఎంత మాత్రమూ కాదు. అతను అలా అయినట్టయితే తన జీవితమంతా ప్రజలకు మేలు చేయడానికి దారపోయాడు. తప్పు రాజరికానిది కూడా కాదు. మాంత్రికుడు వచ్చి రాజుని చేస్తాననే దాకా వీరసింహుడు ఏ పదవి కోసము పాకులాడలేదు. అందుచేత అతనికి పదవీ వ్యామోహం కూడా లేదనే అనుకోవాలి. అలాంటి వాడు రాజైనంత మాత్రాన మారిపోయే అవకాశం లేదు. మారేవాడైతే మొదట్నే మారేవాడు.
కానీ వీరసింహుడిలో మార్పు క్రమంగా వచ్చింది, ఒక్కసారిగా రాలేదు. ఇందుకు కారణం అతని చుట్టూ ఉన్న మంత్రులు. స్వార్థపరుడు కానివాడు ఎప్పుడూ తన చుట్టూ ఉన్న మనుషుల ప్రభావానికి సులువుగా గురవుతాడు. కిష్కింద మంత్రులు స్వార్థపరులు, నీచులు. కష్ట సమయంలో తమకు సమర్థుడైన రాజును ఇచ్చిన మాంత్రికుడికి ఏటా 100 వరహాలు ఇవ్వడానికి వారు ఎంతగానో విచారించారు. చిత్రకూటంలో ఉన్న దొంగల నుంచి కిష్కిందను కాపాడినవాడు మాంత్రికుడే. కనీసం ఆ కృతజ్ఞత కూడా వారికి లేకపోయింది. వీరసింహుడికి రాజరికం పోయినందువల్ల అందరికంటే ఎక్కువగా నష్టపోయింది కూడా వారే అని విక్రమార్కుడు అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై ఎప్పటిలాగే తిరిగి చెట్టెక్కాడు. విక్రమార్కుడు మళ్ళీ కాళ్ళీడ్చుకుంటూ శ్మశానం కేసి బయలుదేరాడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. బేతాళ కథల సిరీస్లో మిగతా కథలు వినాలనుకుంటే ఆ ప్లేలిస్ట్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, అది కూడా ఒలుక్కేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.